భారతదేశంలో ఒక 14 ప్రశ్నలు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అటు సుప్రీంకోర్టును కొంత కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో చేసినటువంటి బిల్లులను గవర్నర్ నిర్ణీత గడువులోపు వాటిని ఆమోదించాలి, లేదంటే అవి ఆటోమేటిక్గా బిల్లులుగా మారుతాయి, చట్టరూపంలోకి మారుతాయి అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో గవర్నర్ కూడా 3 నెలలలోపే తన నిర్ణయాన్ని వెలువరించాలి అంటూ అటు గవర్నర్ వ్యవస్థకు అటు రాష్ట్రపతి వ్యవస్థకు ఒక కాల పరిమితిని విధించడం జరిగింది. సో గవర్నర్కు రాష్ట్రపతికే రాజ్యాంగాధిపతికే మీరు నిర్ణీత కాలం గింతాన్ని కేటాయిస్తారని చెప్పి ద్రౌపది ముర్ము గారికి కోపం వచ్చింది, ప్రెసిడెంట్ గారికి. ఆమె వెంటనే 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు పంపింది. నాకు ఈ ప్రశ్నలకు సమాధానం మీరు న్యాయ సమీక్ష చేసి పంపండి అని చెప్పి పంపింది. సో వాస్తవానికి తమిళనాడు కాడ రాజుకున్న పంచాయతీ. తమిళనాడు కాడ ఉన్నటువంటి గవర్నర్ గారు తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి బిల్లులను ఆమోదించకుండా అట్లా సుదీర్ఘకాలం పాటు పెండింగ్ పెట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆశ్రయించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఏది ప్రస్తావనకు తీసుకొస్తూ ఈ బిల్లులను ఆమోదించాల్సిందే నిర్ణీత గడువు లోపల అంటే సుప్రీంకోర్టు ఆడ సాయతికమైనటువంటి సమాధానం ఏం చెప్పిందంటే ఇది ప్రజలకు అవసరమైనటువంటిది, సత్వరమే అవసరమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీరు ఈ 3 నెలల లోపలనే వీటిని ఆమోదించాలి, లేదు అంటే ఆటోమేటిక్గా బిల్లులు మారుతాయి. అంటే అటు స్టాలిన్ గవర్నమెంటు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్నిటికీ సుప్రీంకోర్టు తీర్పు కాపీని యాడ్ చేసి ఈ బిల్లులుగా మారిపోయినాయని చెప్పి అయితే ఇది ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు గవర్నర్లను రాష్ట్రపతిని కూడా ఆదేశించగలదా, నిజంగా సుప్రీంకోర్టుకు అంత దమ్ముందా అనేది ఒక విస్తృతమైన చర్చ సాగింది. ఇక ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము గారు కూడా ఇదే అంశం పైన చాలా సీరియస్గా ఒక 14 ప్రశ్నలను ఇక్కడ ఏది సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష కోసం పంపించింది. అంటే వాస్తవానికి ఏముంటుంది, సుప్రీంకోర్టు పెద్దనా రాష్ట్రపతి పెద్దనా, లేకపోతే రాజ్యాంగం పెద్దనా, వీటన్నిటికంటే పార్లమెంట్ పెద్దనా? ఈ అంశాలన్నీ ఒకసారి మనం కొద్దిగా కన్ఫ్యూజన్ కనిపించినా కూడా ఇవి తెలుసుకోవాలి. ఈ దేశంలో ఎవరు పెద్ద? సూపర్ పవర్ ఏంటి? సూపర్ పవర్ ఎవరు? భారతదేశంలో సూపర్ పవర్ ఎవరు? అసలు ఈ గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి, పార్లమెంటు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మీరు ఒకసారి ఇక్కడ ఒక చిన్న లాజిక్ను గమనించవచ్చు. రాష్ట్రపతితోటి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? రాష్ట్రపతి ఏమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రమాణ స్వీకారం చేయిస్తుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ దీంతో ఒక అంశం ముడిపడి ఉంది. అంటే భారత రాష్ట్రపతిని మనకు మొన్న ఎన్వి రమణ గారు ప్రమాణ స్వీకారం చేయించారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం. నిన్న బిఆర్ గవాయిని రాష్ట్రపతి గారు చీఫ్ జస్టిస్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించింది. అంటే మన కాన్స్టిట్యూషన్ చూడండి, కొన్నిసార్లు వీళ్ళని పెద్దవాళ్ళుగా చూపెడుతుంది, కొన్నిసార్లు వీళ్ళు పెద్దవాళ్ళని చెప్తూ ఉంటుంది. లేలే మీరు ఇద్దరు కాదు, ఇగో ఇది పెద్దదని చెప్పి ఇంకోటి చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. చాలా అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు. నిజంగా అది చూస్తే చాలా ఓసారి విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఒక చట్టం చేసింది, అనుకుందాం. చట్టం చేస్తే ఇది చట్టరూపంగా మారాలంటే గవర్నర్ సంతకం కావాలా? గవర్నర్ సంతకం కావాలి. గవర్నర్ సంతకం మస్ట్గా అవసరం. అయితే దీంట్లో అసెంబ్లీ పంపినటువంటి బిల్లును గవర్నరు ఏం చేయొచ్చు? మరి అసెంబ్లీ చేసి పంపింది కదా, చట్టసభ చేసి పంపింది కదా, ఈయన ఏం చేయొచ్చు అంటే ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆమోదించవచ్చు, అట్లే పక్క కూడా పెట్టొచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఈ బిల్లు రాష్ట్రపతి
ఆలోచనలకు వ్యతిరేకంగా ఉందనుకుంటే రాష్ట్రపతికి కూడా పంపొచ్చు రాష్ట్రపతికి పంపొచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే తిరిగి మళ్ళా చట్టసభకే పంపొచ్చు. ఇందులో నాకు ఇది తప్పున్నది కాబట్టి ఎందుకు దీన్ని తిరస్కరించకూడదు చెప్పొచ్చు అని చెప్పాలని చెప్పేసి మళ్ళీ పంపవచ్చు, తిరిగి పంపవచ్చు, సభకు మళ్ళీ పంపిస్తుంది. మళ్ళీ ఏమైనా పంపిస్తుంది, ఇందులో గీ పాయింట్లు ఉన్నాయి ఇవి మార్చి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ సభకు పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ భేటీ అయిపోయి మళ్ళీ ఆ చట్టాన్ని ఆమోదించి పంపించాలి. మరి ఇందులో పవర్ఫుల్ ఎవరు అనిపిస్తుంది మనకి? ఇప్పుడు ఇట్లా చూస్తే పవర్ఫుల్ ఎవరు అనిపిస్తుంది? గవర్నర్ పవర్ఫుల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే వీళ్ళు పంపించిన తర్వాత అయితే మంత్రి మండలి సలహాల మేరకు ఈయన పనిచేయాలి. ఎవరు? గవర్నర్. అయితే ఇక్కడ ఈయన తిరిగి పంపించిన తర్వాత మళ్ళా సేమ్ కాయిదాలను మళ్ళా గవర్నర్ పంపించారు అనుకో, తప్పనిసరిగా ఆమోదించాలి. మళ్ళీ ఆమోదించాల్సిందే, ఇక వేరే అవకాశం లేదు. గవర్నర్ కి ఇంకో ఆప్షన్ లేదు, తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. దానికి 14 రోజుల గడువు ఏదో పెట్టుకుంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎవరు సూపర్ పవర్ అనిపిస్తుంది? చట్టసభ సూపర్ పవర్. ఇక్కడ ఏంటి? అసెంబ్లీ సూపర్ పవర్, పార్లమెంటు సేమ్ ఇదే సిచ్యువేషను అక్కడ పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర కూడా ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే ఈ అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత గవర్నర్కి పంపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపేటువంటి అంశాలు ఉంటాయి కదా, అక్కడ ఈయన గవర్నర్ తన దగ్గర ఈ ఫైల్ను ఎంతకాలం ఉంచుకోవచ్చు, ఎంతకాలం దీన్ని అట్లా అణిచిపెట్టవచ్చు అంటే రాజ్యాంగంలో నిర్దిష్టమైన కాలాన్ని ఏమి చెప్పలేదు. కాబట్టి నా ఇష్టం ఉన్న రోజులు ఉంచుకుంటా అని ఆయన. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే నీ ఇష్టం ఉన్న రోజులు ఉంచుకోవడానికి కుదరది, ఈ చట్టం చేసింది ప్రజల కోసం. ఇప్పుడు ఫలానా ఇప్పుడు సపోజ్ ఈడొక 5,000 ఇండ్లు కట్టిద్దాం, ఇందిరం ఇండ్లు కట్టించాలి ఖచ్చితంగానో చట్టం చేసిరు అనుకుందాం. సపోజ్ అంతే చట్టం చేసిరు, ఇండ్ల వర్షాకాలం వస్తుంది ప్రజలకు ఇబ్బంది పడతారు బిల్లు ప్రవేశం అని చెప్పి ఓ బిల్లు పెట్టిరు అనుకో. సపోజ్ ఈ బిల్లును చట్టం ఇక్కడ చేసి ఇక్కడ పంపిస్తే ఆయన దగ్గరే పెట్టుకుండు, దాన్ని చట్టరూపంగా మారకుండా. అప్పుడు ఏం చేయాలి? మరి వర్షాలు వచ్చి జనం చచ్చిపోతా ఉంటే నీ దగ్గర ఎన్ని రోజులు పెట్టుకుంటావా అని సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు 142 పట్టుకొని వస్తుంది, 142 ఇది పట్టుకొని వచ్చి మరి దీని సంగతి ఏందా, ఎన్ని రోజులు పెట్టుకుంటావు, లేదు నువ్వు సంతకం పెట్టవలసిందని చెప్తుంది అన్నట్టు. మరి ఈడ ఇప్పుడు ఎవరు సూపర్ పవర్? ఈడ సూపర్ పవర్ ఎవరు? సుప్రీంకోర్టు కనిపిస్తుంటుంది, ఓవైపు అసెంబ్లీ కనిపిస్తుంటుంది, ఓవైపు గవర్నర్ సూపర్ పవర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇంకొకటి ఉంది మళ్ళా పార్లమెంటు. ఇక్కడ పార్లమెంటే ఫైనల్ అనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ పార్లమెంట్ ఉంది. ఈ పార్లమెంట్ ఏంది? మళ్ళా ఈ పార్లమెంట్లో కూడా సేమ్ కథ. పార్లమెంట్లో ఉభయ సభలు ఉంటాయి, లోక్సభ రాజ్యసభ. దాన్ని మనము ఎగువ సభ దిగువ సభ అంటారు. ఎగువ సభ అంటే రాజ్యసభ, దిగువ సభ అంటే లోక్సభ. ఇది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, ఇది ప్రజల చేత ప్రత్యక్షంగా, ఇది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, ఇది పరోక్షంగా, ఇది పరోక్ష ఎన్నిక పద్ధతి. ఇది పరోక్ష ఎన్నిక పద్ధతి. అయితే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇటు సుప్రీంకోర్టు, ఆ తర్వాత అసెంబ్లీలు, ఆ తర్వాత రాష్ట్రపతి, రాజ్యాంగం, వీటన్నిటిని కూడా కొట్టేయగల శక్తి దీనికి ఉంటుంది, పార్లమెంట్కు ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చే శక్తి పార్లమెంట్కు ఉంటుంది. రాష్ట్రపతి ఏం పని చేయాలో వాళ్ళే ఓ చట్టం చేసి తీసుకురావచ్చు. రాష్ట్రపతికి నువ్వు ఇంట్లోకైనా రూమ్లకైనా బయటికి వెళ్ళడానికి వీల్లేదా అని ఇక్కడ చట్టం చేస్తే వెళ్ళొద్దిగా. ఇక్కడ సూపర్ పవర్ ఏంది? పార్లమెంట్. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ మాత్రమే అవుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 142 పట్టుకొని వస్తారు వాళ్ళు. లేలే మేము ఇటువంటి న్యాయ సమీక్ష చేస్తామని మళ్ళీ. సరే అది వేరే, కానీ అల్టిమేట్ గా ఈ దేశంలో సూపర్ పవర్ ఏంటంటే పార్లమెంట్. పార్లమెంటుకు అధిపతి ఎవరు? ప్రధానమంత్రి, అధ్యక్షుడు. అంటే అక్కడ స్పీకర్ ఉన్నప్పటికి కూడా అంటే ప్రభుత్వాధిపతి ఎవరు? సభాపతి ఎవరు? ఏది సభాపక్ష నాయకుడు ఎవరంటే ప్రధానమంత్రి. ఈ దేశంలో ప్రధానమంత్రి సూపర్ పవరా, రాష్ట్రపతి సూపర్ పవరా? రాష్ట్రపతి సంతకం పెట్టేదాకా మరి అది చట్టంగా మారదు. కానీ
సూపర్ పవర్ ప్రధానమంత్రి, వాస్తవాధికారాలు చెలాయించేది ప్రధానమంత్రి. అయితే నామమాత్రపు అధికారాలు చెలాయించేది పేరుకు మాత్రం రాష్ట్రపతి పెద్ద. అయితే రాష్ట్రపతి దగ్గర ఏముంటాయంటే త్రివిధ దళాలు ఆయన దగ్గరే ఉంటాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ, ఈ మూడు ఆయన కంట్రోల్లో ఉంటాయి. భూమి మీద గాలిలో అవ్వాలన్నా నీటిలో అవ్వాలన్నా. సో అట్లా మనకు భారతదేశానికి, అందుకే నీకు అమెరికాకు పోతే అమెరికా ప్రెసిడెంట్ అంటే సూపర్ పవర్, మరి ఇండియా ప్రెసిడెంట్ అంటే కాదు. ఇక్కడనేమో మన దగ్గర ఈ వ్యవస్థ ఉంటుంది, ఏది అక్కడనేమో అధ్యక్ష తరహా ప్రభుత్వాలు ఉంటాయి, ఇక్కడనేమో ఈ ప్రధానమంత్రి పార్లమెంటరీ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఈ అంశం ఎక్కడికి దారితీస్తుంది? నిజంగా ద్రౌపది ముర్ము గారు ఏమడుగుతా ఉన్నారు? కోర్టులకు మాకు సమయాన్ని నిర్దేశించేటువంటి హక్కు ఉందా అంటే కొన్ని సందర్భాల్లో ఉంది, కొన్ని సందర్భాల్లో లేదు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎంటర్ కావచ్చని, అయితే మా గడువును మీరెట్లా నిర్దేశిస్తారు అని ఎవరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పడంతో ఇప్పుడు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ 14 ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు రాసి నివేదిక రాష్ట్రపతికి సమర్పించారు. జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అయితే ఇష్టం గట్టిగా మాట్లాడండి, అట్లయితే మీరు ఎవరు అన్నట్టుగా. సుప్రీంకోర్టు ఎవరా మాకు చెప్తానికి? మాకు టైం పెడతారా సుప్రీంకోర్టు? మేము రాజ్యాంగ పరిరక్షకులు మీడ అని చెప్పి అసలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు కలిసి వాళ్ళు మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఎక్కడి వరకు వస్తుందో చూడాలి. కాకపోతే ఏంటంటే ఇది భారత రాజ్యాంగ మూలాలను పెకిలించేటువంటిది సమస్యగా కనిపిస్తుంది, మూలాల దగ్గరికి పోయి చర్చించుకునేటువంటి సమస్యగా కనిపిస్తూ ఉంది. సో మరి ఇది ఎటుపోతుందో చూడాలి. కానీ మొత్తానికైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇది చూసినప్పుడు మనం 3 వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఏది అదే అంటే శాసనాలు చేసేటువంటిది ఇది, తర్వాత న్యాయశాఖ, తర్వాత ఇది కార్యనిర్వాహక వర్గం. సో దీంట్లో 4th ఎస్టేట్ అని మీడియా కూడా వస్తుంది. అది అంటే ప్రజాస్వామ్యానికి 4 శాసనశాఖ, శాసనసభ, ఇగో ఒకరు చట్టాలు చేసేటోళ్ళు, 2 ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు, 3 న్యాయశాఖ, 4వది 4th ఎస్టేట్, మీడియా, ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే మరి ఈ పంచాయతీ ఎక్కడికి వస్తుందో చూడాలి. కానీ ఇక ఇది రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రశ్నల పంచాయతీ. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.